ప్రభువునందు ప్రియులారా, గడిచిన ఆదివారం నాడు ప్రకటన గ్రంథంలో దేవుని వాక్కులను చదువుకుంటూ ప్రభువునందు అక్కడ ఉన్నటువంటి సంఘముతో పద్మాసు ద్వీపవాసిన పరమభక్తుడు యోహాను భక్తుడు, ఓ నీవు చల్లగానైనా ఉండు, లేకుంటే వెచ్చగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉంటే నేను నా నోటి నుండి ఉమ్మివేయాలని ఉద్దేశిస్తున్నానని చెప్పి నవదోక్యాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఓ ఈ యొక్క పరమ తండ్రి పరమాత్ముడు ఉత్తరమును రాయించినట్లుగా దేవుని వాక్యం మనం చదువుకున్నాం. ఓ నీకు దృష్టి కలగటానికి నీ కన్నులకు ఓ కాటుకొను, అంటే నేను ఏమని చెప్పుకున్నామంటే దేవుని వాక్యాన్ని మనం కొనుక్కోవాలా దేవుని దగ్గర మాత్రమే అని చెప్పి మనము ముచ్చరించుకున్నాం. అంటే మనం పెళ్లి కుమార్తెగా సంఘం అనబడేటువంటి సంఘము పెళ్లి కుమార్తెగా ఆయన ఎదుర్కొనబోతోంది. అయితే ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాల్సిందే. ఓ ఆయన వస్తున్నాడని చెప్పిన తర్వాత సిద్ధపడదామంటే వీలు లేదు, సమయం చాలు. ఈ వాక్కును మనం కొనుక్కుని ఉచితంగా తీసుకుని మనం సిద్ధపడితే ఆయన్ను ఎదుర్కోగలిగేవారు. అందుకే కొన్ని వాక్యాలను ఈ రీతిగా ఆలోచన చేసుకుంటుంటే ఇవో ఈ కాటు కనబడే వాక్కును సంపాదించుకోవడానికి నాకు నీకు సమాజంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏమంటే దైవిక క్షమాపణ కావాలి. ఏం కావాలట? దైవిక క్షమాపణ కావాలి, దేవుని యొక్క మార్పు కావాలి, దేవుని యొక్క వాక్కు కావాలి. దైవిక క్షమాపణ కావాలి సంపాదించుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడతాడు, శ్రమ గురించి మాట్లాడతాడు, ఆస్వాదం గురించి మాట్లాడతాడు, అభివృద్ధి గురించి మాట్లాడతాడు, దీని గురించి మాట్లాడతాడు, మేలు గురించి మాట్లాడతాడు, నీ జీవయాత్ర గురించి కూడా మాట్లాడతాడు. ప్రభుత్వం నాకు తెలిసిన ఒక బిడ్డ ప్రభుత్వం కలుసుకున్నాను మాటలో. నేను దేవుడిచ్చిన నడిపింపుకి ఒక మంచి ఉపమానం కూడా లేకుండా సజీవ సాక్ష్యం కూడా దొరికింది. ఇంజనీరింగ్ కాలేజీలో లేకపోతే హై స్కూల్స్ లో ప్రభుత్వారా వస్తూ ఉంటారు. కొంతమంది వచ్చి ఏం చెప్తారు? చలవ చూసి చెబుతూ ఉంటారు, లేకపోతే హస్తవాసి చెబుతూ ఉంటారు. అయితే అందరూ చెప్పించుకుంటే ఈయన కూడా చెప్పించుకున్నాడు. హస్తరేఖను చూసి నీ జీవితంలో ఒక ఆయన వస్తాడు, ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఓ నీ జీవితం వేరొక రకం ఉంటుంది, ఇప్పుడున్నట్టుగా ఉండదని చెప్పాడు. అప్పుడు చుట్టూ మగ పిల్లలు ఆడపిల్లలు చేరతారు కదా, ఎవరు వస్తారో, మంచి భర్త వస్తాడేమో, లేకపోతే ఉద్యోగం వస్తారో రకరకాలు కలుపుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఎవరిచ్చాడో తెలుసా? ఆ జీవితానికి యేసయ్య ఇచ్చాడు, జీవితాన్ని మార్చాడు, ఆయన జీవితం మార్చాడు. ఓ పరలోక రాజ్య వారసులుగా చేశాడు, తన కృపలో బలపరిచాడు. అయితే అన్ని దీవులను అంటారా? కాదుగా. అన్ని ఆశీర్వాదాలైనా? కాదుగా. లేకపోతే అన్ని మేలేనా? ఓ నాయన అంటే ఎదురుగా నిలబడి బిడ్డ నీకేం కావాలి అభిమిస్తున్నా అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడా? లేదుగా. శ్రమను ఎదుర్కొనే రీతిగా చేస్తున్నాడు, బలహీనతను ఎదుర్కొనే రీతిగా చేస్తున్నాడు, అక్కడ పాఠాన్ని నేర్పిస్తున్నాడు, ఎవరు ఇస్తున్నాడు? సాక్ష్యాన్ని కొడతాడు దేవుని బిడ్డ. అందుకొరకే మనకి దైవిక క్షమాపణ కావలసినటువంటి ఆవశ్యక ఎంతైనా ఉద్యోగిస్తుంటారు. నాతో పాటు పౌలు భక్తులు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఉత్తరము మొదటి అధ్యాయం అండి. 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటాం, లేకపోతే 7వ వచనం చదువుకుంటామండి. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి అదా ప్రియయందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని స్తోత్ర. ప్రభునందు పిల్లాడా, దేవుని యొక్క ఈ దైవిక క్షమాపణ ఉచితముగా దొరికినది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ దైవిక క్షమాపణ జగత్తు పునాది వేయబడక మునిపే ఇది నిశ్చయించబడింది అని దేవుని వాక్యం మనం చదువుకుంటాం. ఈ దైవిక క్షమాపణ ప్రభునందుకులా మనం ఎవరమో ఏమిటో మనము మన జీవితం ఏంటో మనకు తెలియకుండా ఆయన నిశ్చయం చేసి ఉంచాడని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రభునందుకులారా, అయితే ఈ పరిశుద్ధ మందిరంలో వస్తున్నాం. అయితే ఈ దైవిక క్షమాపణతో ప్రభునందుకులారా పరిశుద్ధాత్మ దేవుని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నటువంటి ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనేందుకు సిద్ధపడవలసినటువంటి జీవితం నీకు ఉంది. ఆ బాధ్యతను దేవుడు ఇస్తున్నాడు. 2 సందర్భాలు ఇక్కడ చెబుతాను ప్రభువునుకున్నారా. చాలా కాలం కిందట ఇదిగోండి తమ్ముడు సాల్మన్ రాజు ప్రభువును తెలుసుకున్నాడు.
దేవుని మహానుభావులు కీర్తిశేషుడు యేసన్న గారి యొక్క సువార్తను బట్టి రక్షణ సంపాదించుకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. ప్రభునందుకులారా వారు గ్రామాల్లో ఎక్కడో వచ్చి ప్రభునందుకులారా వచ్చి ఇదిగోండి నంగూరు చేపకుండి దగ్గర ఉంటున్నారు. ప్రార్థన చేసుకునే బిడ్డలు ప్రభునందుకులారా. అయితే ప్రార్థన చేసుకుంటున్నావా, నీవేమందికి వెళ్ళాలయ్యా? రక్షణ సంపాదించుకున్నాను కా ప్రభా, బాప్తిస్మం తీసుకున్నాను కా ప్రభా, ఏ మందిరానికి వెళ్ళమంటావు ప్రభా అని చెప్తే ప్రార్థన చేసుకుంటూ కొద్ది రోజులు ప్రభు దర్శనంలో కనపడ్డారట. అయ్యా సుదర్శన్ గారు కుమారుడు కృపా దేవుని సేవ చేస్తాడు, ఆ మందిరానికి వెళ్ళమని చెప్పాడు. ఒక వారు నాడు 9 గంటలను 11 గంటలను ఎవరు నిలిపి చూద్దామని చెప్పి చేపల కొండి దగ్గర వచ్చి బస్ స్టాప్ నిలబడితే వస్తే అక్కడికి మేరీకమ్మ గారు వారి కుమారులు ముగ్గురిని ఇంకెంత వారిని తీసుకుని వచ్చినటువంటి పిన్ని ఆ అమ్మ ఈ చూడలేదు, పరిచయం లేదు. కానీ పిన్ని మీరు ఏ మందిరానికి వెళ్తారో నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, దేవుని మందిరానికి వస్తా అని చెప్పానంటే ఆ మేరీకమ్మ గారు చెప్పారు, అయ్యా మా పెద్దయ్య గారి పొన్నూరు సుదర్శన్ గారని అయ్యగారు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్తారు. వాడు పెద్ద కొడుకు కృపారావు గారు సేవ చేస్తున్నారు, చాలా మంచి అయ్యా, మంచి మందిరం అయ్యా, నువ్వు ఇప్పుడు వచ్చి తీసుకెళ్తా అని చెప్పినట్టు మళ్ళీ పిన్ని ఈ రోజు నేను సిద్ధపడలేను, వచ్చే వారం వస్తా అని చెప్పాడట. ఆ రీతిగా దేవుని సంధికి ఈ తమ్ముడు సాల్మరాజు వచ్చారు. అనంతం ప్రభునందుకులారా ఒక ఈ మధ్య కొద్ది నెలల క్రితం చక్రాముడు అని ఒక ఆయన సలపని సుదర్శన మోస్గార సమయంలో దేవుని బిడ్డ వైద్యలో ఉద్యోగస్తులు ఉద్యోగ ధర్మంలో బస్సు దిగి తన డ్యూటీ నుండి చలపని వెళ్ళడం కష్టమైపోతుంది, పౌనికి వెళ్ళాలి అని పెద్దలు ఎవరెవరో చెప్పారు. పౌనికి వెళ్తున్నానయ్యా, ఏ మందిరానికి వెళ్ళాలి స్వామి అని చెప్పి ప్రార్థన చేసుకుంటే ప్రభు చెప్పాట, పొన్నూరు కృపారావు నా దేవుని సాగుతున్నాడు, ఆ మందిరానికి ఉందని చెప్పాట. ఆయన వచ్చి ఊరంతా కూడా జల్లిని పట్టి అక్కడికి వ్యతస్థా ప్రార్థన దేవుడు చెప్పిన ప్రార్థనా మందిరాన్ని చూసి వచ్చారు. అప్పటికి ఐగారు గంటకులు లేని నేను లూజ్గా మామూలు ఇంట్లో ఉన్నట్టున్నాను. ఇప్పుడు ఎవరో వచ్చారు ఆయన, నేనేమో పనిచేస్తున్నాను, నా చేతిలో చీపులు కట్టుంది, డబ్బులు అనుకున్నారా? అయితే ఎవరు కావాలంటే అయ్యా కృపారావు గారు కావాలండి, వారిని కలుసుకుంటానికి వచ్చారంటే చీపులు పక్కన పడేసి కాల్చీలు కడుపుని కూర్చుంటే అప్పుడు చెప్పాడు, అయ్యా మా చల్లపల్లి ఓఎన్జీసీలో ఉద్యోగం చేస్తుంటాను నేను, సుదర్శన గారి సంఘం మాది. అయితే దేవుడు ఇట్లా చెప్పాడు, అయ్యగారితో చెప్తే చాలా మంచి సంఘం, సుదర్శన గారు మంచి సేవకుడు, వారి కుమారుడు తెలుసు, తప్పకుండా వెళ్ళని చెప్పాడు. అయ్యా దేవుని బిడ్డ సిద్ధపడకుండా ఈ 2 సందర్భాలను సజీవ సాక్ష్యాలను నేను ఎందుకు మీతో మనం చేశానంటే దైవిక ఈ పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి, పరలోక రాజ్య ప్రాప్తిని సంపాదించుకోవడానికి మీ ప్రతిమలను కలవరపడలేకపోకండి. నేను స్థలంలో మీరు ముందు లేకుండా మీ కొరకు గృహమును సిద్ధపరచగలుగుతున్నాను, స్థలమును సిద్ధపరచవలచున్నానని చెప్పినటువంటి ఈ పరమరక్షకుని ఎదుర్కొనడానికి ఆయన శ్రమించాడు. నేను త్వరగా వస్తాను, నేనుండే స్థలంలో మీరు ముందు లాగా నేను తీసుకువెళ్తానని చెప్పాడు. ఈ ఎదుర్కొనడానికి ప్రభుత్వారా మనకు దైవిక క్షమాపణ చాలా అవసరం. ఎప్పుడంటే ఒక్కసారి క్షమాపణ సంపాదించుకున్నాండి, ఇక అయిపోయింది, పరిశుద్ధుడు నేను, ఇంక అవసరం అంటే జనజీవన యాత్రలో పడిపోవట్లేదా, పని పాటలో పడిపోవట్లేదా, మాటలో పడిపోవట్లేదా, జీవితంలో పడిపోవట్లేదా, ప్రభుత్వ చూపులో పడిపోవట్లేదా, ఆచారాల్లో పడిపోవట్లేదా? ఆచారాలు ఇప్పటికీ మనం విడిచిపెట్టలేకపోతున్నాం కదా. అయితే వీటన్నిటి నుండి విడుదల పంపడానికి దేవుని దగ్గర గడపవలసిన కారణంగా ఉంటున్నాం. అయితే ప్రభుత్వ దగ్గర దైవిక క్షమాపణను ప్రతినిత్యము సంపాదించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అంటున్నాడు పౌరభక్తుడు. ఈ ఎఫెసీ సంఘానికి ఉత్తరాలు రాసేటువంటి ఈ పౌరభక్తుడు అంటున్నాడు, అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో అని నా శరీరమును నేను నలగగొట్టుకుంటున్నాను అని చెప్తాడు ప్రభుత్వ. అవును దేవుని సంతానమా, ప్రభుత్వ గారా, మన జీవన యాత్రను నలగొట్టుకుంటూ ప్రతినిత్యము ఆయన పరిశుద్ధ పాదాల దగ్గర పెట్టుకునే వారు ఉన్నాం. దేవుడు కృప మహాదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, ఆయన రక్తం ద్వారా కడిగేవాడుగా, అపరాధములకు క్షమాపణను ప్రసాదించేవాడుగా ఉంటున్నాడు. ప్రతినిత్యం ఎప్పుడంటే ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవుని మనం అడగవలసిన నేను అడుగుతూ ఉంటాను. ఆయన నీ దాసుడు పొన్నూరు సుదర్శన్ గారిని నీ పురుషుదాత్మకి చేత కాల్చావంట, నీ హస్తాల చేత ముట్టేవాట, కుమారా సుదర్శనం ఎక్కడైనా జబ్బుందా అని అడిగేవాడు. ఆయన మారు ఈ దినరాసులు కొరకే నిర్ణయాన్ని శ్రమించారు కాదు.
ఎదురు చాటులను కాల్చని ఈ జీవన యాత్ర మంచిది కాదయ్యా, ఈ యంత్రం మంచిది కాదయ్యా, నా చిన్న కుటుంబం ముగ్గురు గారి కుటుంబం మంచిది కాదయ్యా, మంచిది కాదయ్యా. నువ్వు నన్ను కాల్చవా, నీ రక్తం చేత కడగవా, నీ పరిశుద్ధ కృపలో నన్ను భద్రపరచవా తండ్రి. ఓ మందిరంలో చేరి ఈ భక్తులు అందరూ కూడా ప్రార్థనా కృపలో వదులుతున్నారయ్యా, విశ్వాస కృపలో వదులుతున్నారయ్యా, దైవదర్శన కృపలో వదులుతున్నారయ్యా, నీ స్వరమైన కృపలో వదులుతున్నారయ్యా. నాకు ఆ బాధ్యత ఇప్పించుకోమని నా దేవుని దగ్గర నేను అనుకుంటాను. మరి నేనే అనుకున్నావు, రక్షణ పొందుకున్నా నేను, దేవుని బిడ్డను నేను, నా దోషం లేదు, నా జీవనయాత్ర పరిశుద్ధి నేను. ఓ హెచ్చించుకునే జీవితం మనకు కోసమా? దైవిక క్షమాపణలు ప్రతినిత్యము గమనించారా, ప్రతినిత్యము ఆయనకు అప్పగించుకునే వాళ్ళు ఉన్నాం. ముగింపులు అంటారు కదా, ఆయన రక్తం వల్ల మన విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. గమనించారా, అయితే క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ దొరికిన తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాట్లను బట్టి ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియచేసేవాడు. ఆయన చిత్తమును కూర్చిన మర్మము, ఆయన చిత్తమును కూర్చిన వివేచన, ఆయన చిత్తమును కూర్చిన పరిశుద్ధాత్మ అభిషేకము, ఆయన చిత్తము కూర్చుంటే కృపా వరము ఆయన మనకు దయచేసేవాడు ఉన్నాడు. ఏమో ఆత్మ కృపడిస్తాడేమో దేవుని దగ్గర నమ్మకంగా అయింది, లేచిన కృపడిస్తాడేమో దేవుని దగ్గర నమ్మకంగా ఉండు, దైవదర్శన కృపడిస్తాడేమో నమ్మకంగా అయిండు, స్వరం ద్వారా దేవుడు పిలిచేందుకు కృపడిస్తాడేమో, మాట్లాడేందుకు కృపడిస్తాడేమో దేవుని దగ్గర నమ్మకంగా అయిండు, దేవుని దగ్గర నమ్మకంగా అయిండు. సంఘంలో దేవుని బిడ్డ దేవుని దగ్గర నమ్మకంగానే ఉండు, పరిశుద్ధంగానే ఉండు, యథార్థంగానే ఉండు. తొందరపడవద్దు, నీ నోటికి పని చెప్పొద్దు, నీ నాలుగు పని చెప్పొద్దు, నీ కంటికి పని చెప్పొద్దు, నీ యంత్రంగా పని చెప్పొద్దు. అయ్యా నువ్వు సంఘం నమ్మకంగా ఉంటావు కాదుగా, 4 మంది నీ ఇంట్లో నీకంటే పెద్దనే ఉన్నాడేమో తెలియదు నాకు, నీకంటే పెద్ద కొందేమో నాకు తెలియదు నాకు, నీకంటే మరొకరు పెద్దవారు ఉన్నారేమో. నీ అవసరం కొద్ది ప్రేమగా మాట్లాడుతూ అవసరం తీరిన తర్వాత అవసరం తిరగకపోతేనో, అవసరం ఉపయోగపడతానో పడకపోతేనో నీ నోటికి నాలుగు పని చెబుతున్నామేమో. అది కూడా దేవుని దృష్టిలో ప్రజెంట్ సంపూర్ణ మర్మమును తెలుసుకోవడానికి జాగ్రత్తగా మనం జీవించవలసింది అనుకుంటున్నాం. తన చిత్తమును గురించిన మర్మం మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగటానికి జరగబోయే విషయాలు దేవుడు చూపిస్తారు, జరుగుతున్న విషయాలు బయలుపరుస్తుంటారు. అయితే ఆ స్థితిలోకి నీవు రావా? మనం వస్తావా? అవును, పూర్వమంది కట్టులు ఓ ప్రభునందుకులారా ఆ ప్రభుత్వం తిన్నవారు నేను మనం చేస్తున్నాను, లేకుంటే తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్న ప్రతిసారి మళ్ళా మొదటి స్థితిని, మొదటి ప్రార్థన గుంపును, ప్రార్థించేవారిని, కన్నీరు కార్చేవారిని, దేవుని కృపను వెతికేవారిని మాకు ప్రసాదించయ్యా, మీకు చూపించాయని అంటున్నాను. ఆ పరిశుద్ధుల గుంపులోని ఉండడానికి దైవిక క్షమాపణలోని ఉండు. ఆ క్షమాపణ గుంపులోకి నీవురా, దేవుని చిత్తమును కూర్చుంటున్న మార్గమును తెలుసుకునేటువంటి పరిశుద్ధుల గుంపులోకి నీవురా. ఆ సామాషిగా వాడుకు చొప్పున మాత్రమే దేవుని సందుకు వచ్చి వెళ్ళిపోబోకు. దేవుని బిడ్డ దేవుడు తెలియచేస్తుంటారు. ఈ కుటుంబంలో అనేక మంది ఉన్నారు. అయ్యా కొంతమంది ప్రియపెట్టున్నారు, దేవుడు నా తీర్పుగా చూపించాలని చెప్పి అవి నెరవేరినాయి. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు క్షమాపణ చొప్పున నీతో మాట్లాడుతున్నప్పుడు అవి నెరవేర్పులోనికి రావటానికి నీవు పరిశుద్ధముగా జీవించాల్సిన అవసరం. ఆరాడవద్దు, ఎంక్వైరీ వద్దు. పలానా వారు దేవుని స్థితికి వచ్చారంటగా, ఏం చెప్పారు, ఏమిటే, ఎట్లా వచ్చారు, ఇవి వద్దు. పలానా వారి జీవితం ఇదెంత కదా, ఆరాడవద్దు. నీ జీవితం గురించి నీవు మాత్రమే ఏర్పాటుని బట్టి దేవుడు చర్చపెట్టి దేవుడు విడిచిపెట్టువాడు కాక తన కృపలో వర్తన చేసే వాడుగా ఉంటా ఉన్నా దేవుని స్తోత్ర డబ్బులు దైవిక దేవుని కృపా మహాదర్శనం చెప్తున్నారు. అది రక్తం వల్ల విమోచనం, మన ప్రార్థనకు క్షమాపణ, దైవిక క్షమాపణను దేవుడు ప్రసాదించువాడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్ర. దేవుని యొక్క జీవనంలో ప్రక్కని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం మనం చదువుకుంటున్నాం. 32వ వచనం లేకుంటే తగునంటున్నారా?
30 వచనం చదువుకోవచ్చు. మంచి ఆలోచన దేవుడు ప్రభువును 30 వచనం చదువుకున్న దేవుని పరిశుద్ధాత్మను అమ్మ చదువుతారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. విమోచన దినం వరకు ఆయన దినమందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఏ ముద్రట? ఏ ముద్రట? దేవుని ముద్ర. దేవుని ముద్ర ఉంది. ప్రభువులారా ఎవరి సర్టిఫికేట్స్ ఇస్తారు, దాని మీద యూనివర్సిటీ సీలో, యూనివర్సిటీ ముద్ర, లేదంటే జనరల్ సెక్రటరీ, డైరెక్టర్, లేదంటే డీన్, లేదంటే ప్రిన్సిపల్ ఈ సంతకం లేకపోతే ఆ సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ అంటారు ఇంగ్లీష్లో. అది నకిలీ సర్టిఫికెట్ అంటారు తెలుగులో. పనికిరాదు, పనికిరాదు. ఈ లోకంలో అయితే తీసుకెళ్లి జైల్లో వేస్తారు, లేకపోతే పోలీసులు పట్టుకుంటే కొన్ని రూపాయలు కడితే వదిలిపెట్టే వచ్చాము. కానీ ఈ పరమ రక్షకుడు తన మహిమైశ్వర్యము చొప్పున, కృపా మహిమ కృపా ఐశ్వర్యము చొప్పున ఆయన రక్తంలో విమోచన అపరాధము క్షమాపణ ప్రసాదించేటువంటి వాడు, ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన చిత్తమును గురించి మరణం తెలియజేసేటువంటి వాడు. విడిచిపెట్టడు దాకా విడిచిపెట్టడు. వెలుపల చీకటి బిలములు ఉన్నాయట, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదట. పురుగు చావదు, అక్కడ వేయబడతారు. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ దేవుని పొందుతూ వాక్యమంటే ఆసక్తి ఉంది, దేవుని స్తోత్రం. ఓ దేవుని యొక్క సన్నిధి ఆసక్తి ఉంది, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆశీర్వాదాలు పొందుతున్నావు, దేవుని స్తోత్రం. అయితే నీ జీవన యాత్ర, నీ కుటుంబ యాత్రలో నీ ఆచారాలు విడిచిపెట్టుకోకున్నాను, నీ క్రమాలు విడిచిపెట్టుకున్నాను, దేవుని దుఃఖపరిచే పరిస్థితి ఉంటానేమో గుర్తు చేసుకో, ఆలోచన చేసుకో. అందుకే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచరు. విమోచన దినం వరకు మీరు ముద్రించబడినారు. చిన్నిది లేకపోతే ప్రభునంతులారా, చిన్నిది లేకపోతే ఈ లోకంలో జరగాల్సిన పని జరగలేదండి. నేను మ్యారేజ్ లైసెన్స్ కొరకు అప్లై చేసినప్పుడు ఉన్నో పర్యాలు ఇక్కడ బెంగళూరు మండలంలో కొంతమంది కలిసి దాచిపెట్టేశారని చెప్పి నాకు చక్కని కబుర్లు చెప్పారు కదా. ఓ ప్రభుత్వ మళ్ళా ఉన్నతాధికారు నాకు తెలిసిన సదారావు గారితో మాట్లాడాను. అయ్యా మీరు కొంచెం విషయం తీసుకుంటానంటే నేను అప్లై చేస్తానంటే తప్పకుండా చూసి పెడతానే గారు అని చెప్తుంటే అన్ని ఎంక్వైరీలు అయిపోయి సెక్రటరీలో ఆగిపోయింది. ఎందుకు? హెచ్బిలో చదివిన సర్టిఫికెట్స్ మీద, యూనివర్సిటీ సర్టిఫికెట్స్ మీద గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు, అందుకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు కాబట్టి అక్కడ ఆపేశారు. అయిపోయింది. ఒకసారి సదారావు గారు నేను వెళ్ళారు, అయిపోయిందండి. కన్సల్ట్ డిపార్ట్మెంట్ హెడ్ 7 ఉన్నారు, వచ్చిన తర్వాత ఫార్వర్డ్ వచ్చేస్తున్నారు. 4 నెలలు 5 నెలలు అయిపోయింది. మరలా సార్ ఇంతవరకు రాలేదన్నా నేను చెప్పాను, వారు ఫోన్ చేశారో తెలియదు. అప్పుడు మరలా ఒక ఆయన పంపిస్తే దాని మీద యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్, కాలేజీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు కాబట్టి పెండింగ్లో పెట్టేశాం. మరలా కాలేజీకి అక్కడ తెలిసిన మిత్రులకి ఫోన్ చేసి కాలేజ్ రిజిస్ట్రేషన్, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి అఫీషియల్ హెడ్ లెటర్ మీద తెచ్చుకుని దాన్ని సబ్మిట్ చేస్తే 1 నెలలోపు అది వెంటనే నా చేతిలోకి వచ్చింది. చిన్నదే సంఖ్యగా 31/2021 అంటే 31వ సంవత్సరం 31వ తారీఖు 2021 సంవత్సరం రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత ఇంకో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది దాని మీద. ఈ 4 అంకెలేదండి ఇచ్చేయచ్చుగా ఉల్లేఖిస్తున్నా. అయితే మన దేవుని దగ్గర కూడా విమోచన దినం వరకు ముద్రించబడ్డామట. అయితే చిన్ని పొరపాటు ఏదైనా ఉంటే ఆ ముద్ర మన మీద 2 వచ్చుంటారు. సమస్తమైన చదువుతారు, ద్వేషము, కోపము, క్రోధము, అలరి, దూషణ, దుష్టత్వము, మనం ఏటైతే ముద్రించబడడానికి ఏటైతే విడిచిపెట్టాలో వాటన్నిటిని విడిచిపెట్టవలసిన వారంగా అనుకుంటున్నాం. శ్రేష్టమైన వాటిని చదువుకున్న వాక్యము, ఈ వాక్యాలు చదువుకుంటూ ముఖ్యంగా ఈరోజు దైవిక క్షమాపణ అనే దానికి అనుగుణమైన వాక్యం ఏమంటే, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాపతులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. క్షమాపణ దొరికింది, సత్యమరణం మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రభునంతులారా, దేవుని చిత్తము గురించి మనము దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అయితే ప్రభునంతులారా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకున్నారు.
ఆయన ముద్రించబడిన వారు కదండి. ప్రతి విధమైన లోకములను, లోకాశలను, లోకాత్మను విడిచిపెట్టి దేవుడు ఆయన ఒకరిని ఒకరు మన్నించుకునేవారుగా, ఒకరిని ఒకరు ప్రేమించుకునేవారుగా, ఒకరిని మనం ఒకరి ఎదురా ప్రేమ కలిగి జీవించేవారు ఉన్నారట. దైవిక క్షమాపణలో ఇది ఒక భాగం. క్షమించుకుంటూ మాత్రమే కాదు, దేవుడు మనం క్షమించిన వరకు మాత్రమే కాదు, మనము కూడా ఒకరిని క్షమించుకొని ప్రేమ కలిగి జీవించాలట. ప్రభునందులారా, జీవించేవారు ఉంటామా? ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. దేవుని స్తోత్రాలు. ప్రభునందులారా, ఇదే ఎఫెసీ పత్రికలో పక్కనే ఉంది. ప్రభునందులారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుంటున్నామండి. 7-8 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి కూర్చుండబెట్టును. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరము. ప్రభునందులారా, ఇది దేవుని వరము. మనం ఆయనతో కూడా లేపి చనిపోయిన వారు, మనము ఎక్కడ పాపంలో చనిపోయిన వారు, లోకంలో చనిపోయిన వారు బాప్తిస్మానుభవంలో నీళ్ళలో ఉంచుతున్నారు. నీళ్ళలో ఉంచుతున్నారు భక్తులు, పెద్దలు ఆత్మీయానుకూలంగా సెలవు చెందమంటే. ప్రభునందులారా, పాపంలో మనం మరణిస్తున్నాము, నీళ్ళ మునిగిన దాన్ని బట్టి. లేవనెత్తబడితే జీవంలో మనము జీవిస్తున్నవారట. నేను ఒక భక్తుని యొక్క జీవిత చరిత్ర చదివాను. ఇప్పుడు ఈ వాక్యం చదువుకుంటూ గుర్తొచ్చింది. భక్తుని పేరు గుర్తురాడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో, అమెరికా దేశంలో వచ్చాక రాయలసీమ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నారు. అట్లా గుర్తుంది నాకు, కరెక్ట్గా గుర్తులేదు. ఆయన సువార్త చెప్పి బాప్తిసం ఇస్తుంటే చాలా మంది బాప్తిసాలు తీసుకున్నారు. ఎవరో ఒక ఆయన మల్లేశ్వరరావు, లేకుంటే రకరకాల పేర్లు ఉంటాయి కదా, ప్రభునందులారా, రకరకాల పేర్లు ఉంటాయి కదా. ఈ పేరుతో ఆయన బాప్తిసం ఇచ్చారు. ఆయన ఉంచి లేపిన తర్వాత ఈయన వందనాలు చెప్పి బయటకు వచ్చారు. ఈ యువతానికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర, ఈ అయ్యగారి దగ్గర, ఈ దొరగారి దగ్గర ఇంతలా ఇంత పొడవు చుట్టా తేలిందండి. వీటి మీద ఏమిటండి, ఇంతలా ఇంత పొడవున చుట్టూ మీద తేలిందంట. అయ్యగారు ఒక్కసారి కోపం వచ్చి ఏయ్ అని చెప్పి, ఎవరు మీకు చుట్టారంటే ఏం చేశాను అంటే, అదే ఆ చుట్ట నాది కాదు, నేను బర్ణబాస్ని, అది సచ్చినోడిది దాన్ని నువ్వు చూస్తున్నావు అంట. అయ్యగారు కూడా వచ్చిన కోపం అంతా చల్లారిపోయి, ఓహో సచ్చినోడా, పోలే అయితే దేవుడు పెట్టుగా బతుకో అని చెప్పి అన్నాడు. భగవంతుడారా, చనిపోయిన వాడి దగ్గర నుండి ఇవన్నీ కూడా ఎక్కడ కొట్టుకోవాలా? ఈ నీటిలో, ఈ లోకంలో కొట్టుకునిపోవాలా? సజీవులు కనిపించి మనం మాత్రమే జీవించి ఉండాలి. అందుకే క్రీస్తు యేసునందు మనం ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడట. బాప్తిస్మం ద్వారా నీటిలో నుంచి నేను లేవనెత్తాడు దేవుడు. ఆయనతో పాటు కూడా కూర్చోబెడుతున్నాడు. అయితే ఆయనతో పాటు కూడా కూర్చోబెట్టబడేటువంటి ఆ పరిశుద్ధ గుంపులో నేను ఉండాలి. అందుకే దైవిక క్షమాపణ స్థిరముగా కావాలి, నిజముగా కావాలి, పరిశుద్ధతలో కావాలి. ఒకరు తీసుకున్నారని నేను బాప్తిసం తీసుకున్నాను, వారెవరు అడిగారని నేను బాప్తిసం కొరకు ఇప్పుడు బాగున్నానండి అని చెప్పుకోబాబు. ప్రభుత్వ నేను ఉదయకాలం ముందు నేను లేచి ఇటువంటి ఆలోచన చేసుకున్నాను. అబ్బా, విశ్వాస జీవన యాత్ర పరీక్షల్లోకి నాన్నగారు దేవుని దగ్గరకు వెళ్ళిన తర్వాత వచ్చాను. జీవనయాత్ర అంతా ప్రశ్నతో నడిచింది. విజయనగరం, సొరంపల్లి, వెంకటాయపాలెం, ఎన్ని ఊర్లు. విజయనగరం సైకిల్ మిత్రులు లేదు కానండి, సొరంపల్లి సైకిల్ మిత్రులు లేదు కానీ ఈ సమీపంలో 22 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గ్రామాలన్నీ సైకిల్ తిరిగాను 90వ సంవత్సరం వరకు. అయితే దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు. దేవుడు చూపించిన ప్రత్యక్షతలు, దైవ దర్శనాలు, వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాన్ని దేవుడు మర్చేవాడు కానే. ఏడు వచ్చిన క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు.
మనం రేపు లేవనెత్తేవాడు, కూర్చొని 8వ వచనం మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనకున్న విశ్వాసాన్ని పాడైపోయి, విశ్వాసాన్ని కోల్పోనివద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు, విశ్వాసంలో బలహీనమవద్దు. ఏ శిష్యులు కూడా అడిగారు, నాయన మా విశ్వాసమును పెంపొందింపచేయవా, వృద్ధి చేయవా? అడిగారు, తండ్రి మా విశ్వాస జీవితాన్ని వృద్ధి చేయకండి, మా ప్రార్థన జీవితాన్ని వృద్ధి చేయకండి. ప్రార్థన ఉంది అంటే ఆ ప్రార్థనలో పాల్గొని మొదలుపెట్టేవారు ఉంటారు, మాకు నేర్పించండి. సలహాలు చెప్పేవారు కాదు, దైవ చిత్తమని చెప్పేవారుగా ఉన్నాం. మాకు నేను అనేక మంది కలుస్తుంటాం కదా, నా భార్య దేవుడికి మాత్రమే కదిపిస్తే సలహాలు చెప్తారు, కదిపిస్తే అట్లా చెప్తారు, కదిపిస్తే ఎట్లా చెప్తారు. ఎన్ని సలహాలా అనుకుంటూ ఉంటాడు. వారిని మనవలేండి విని సరకారి ప్రార్థించాలి. ఓ దేవుడు ఇట్లా చెప్పాడు, మంచిది. సలహాలు చెప్పే గుంపులు ఉండబోకు. దేవుని చిత్తమును తెలుసుకుని దేవుని చిత్తము నెరవేర్పు కొరకు జీవించే గుంపులు ఉంది. ఎందుకంటే మనమే మునుపు శరీరానుసారంగా లోకములో జీవించిన వారు మనం. ఇప్పుడు మనం లేవనెత్తాడు, దాని కృపాశమును కూర్చోబెట్టాడు, క్షమాపణ ఇచ్చాడు. కాబట్టి మనం ఈ శరీరమును విడిచి పరిశుద్ధత అనబడే దేవుని ఆత్మీయ వస్త్రము ధరించుకుని దేవుని యొక్క చెప్పాం. దాని దగ్గర కనపడినప్పుడు మహిమ వస్త్రము ధరించుకున్న వారమై దేవుని యొక్క ఆయన ఎదుర్కొనే వారంగా ఉండేటువంటి పరిశుద్ధ గుంపులో ఉన్నాం. దైవక క్షమాపణలో మాత్రమే ఇది జరుగుతుంది, దైవ చిత్తానుష్ఠాన మనములో మాత్రమే జరుగుతుంది. దేవుని కృపలో మాత్రమే జరుగుతుంది. అయితే ఈ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 11, 12, 13 వచ్చాము చదువుకున్నాం. చదువుంది 11, 12, 13 వచ్చాము. కాబట్టి మరి ఇప్పుడు బైబిల్ మనం చూస్తారు అప్పుడే. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులమై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడినటువంటి మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేనివారు లోకముందు లోకముందునట దేవుడు లేని వారుగా ఉన్నామట. దేవుడు లేని వారుగా నుండి క్రీస్తులకు దూరస్తులైందని మీరు బాగా జ్ఞాపకము చేసుకున్నది మనమాట. బాగా మన జీవయాత్ర ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలట. ఒక్కసారి ప్రభావం, ఒకప్పుడు అన్యులుగా ఉన్నాం, ఒకప్పుడు మరణించిన శరీరం అనే జీవితంలో ఉన్నాం, అన్య దేవతలు జీవితంలో ఉన్నాం. కానీ ఇప్పుడు నిరీక్షణ లేనివారు, లోకమునందు దేవుడు లేని వాడు, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నటువంటి మనకు దేవుడు కృప చూపించాడు. 13 అయినను మురుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అవును, క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే, క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే ప్రభునందుకులారా మనము సమీపస్తులు ఉన్నాం. ఇది ఎప్పుడు? ఈ రోజా? 2000 సంవత్సరంలో జరిగిందా ఇది? లేకుంటే క్రీస్తు వారు జన్మించిన తర్వాత కన్యక మరియ ద్వారా జన్మించిన తర్వాత జరిగిందా? కాదు. ఈయన లోకములోనికి రాకపోవడమే పరమ తండ్రి నిశ్చయం చేశాడు. యెషయా కంటదైన వాక్యము అనేక ప్రయాణం చదువుకున్నాం, మీరు కూడా చదువుతుండొచ్చు కాక. ప్రభునందుకడ యెషయా గ్రంథం అండి 9వ అధ్యాయం అండి 6వ వచనం అంటాడు, ఓ ప్రభునందుకడ సిద్ధిస్తారు చదవండి, కంటతో నేను చెప్పేస్తాం తప్పకుండా. ఏలైనగా మనకు శిశువు పుట్టాడు, ఆయనకు కుమారుడు కలుపబడింది, ఆయన భుజముల మీద ప్రభునందుకులారా క్రీస్తు యేసు రక్తము ద్వారా సమీపంగా ఉండడానికి ఈయన భుజముల మీద రాజ్యభారం పెట్టే పనిని నిశ్చయితను పరమ తండ్రి ఎప్పుడో నిశ్చయం చేశారు.
ఆయన పేరుతో ఆశ్చర్యపడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానములకు అధిపతి. దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తం వలన మనం ఇప్పుడు సమర్పిస్తున్నాం. కాబట్టి ఒక ప్రార్థన, ఒక విశ్వాసం, ఒక పరిశుద్ధత, ఒక మరణము, ఒక నియమం కలిగి దేవుని దగ్గర ఉన్నాం. ఆయన నీ రక్తంలోను అలా కుటుంబాన్ని కడు, నీ రక్తంలో నీ దేవుని పరిచారకుడు కుమారుడు జీవిత భాగం నీ సాకురాలు కడుగు. నీ రక్తంలో నా ప్రియ కుమారుడు తన జీవిత భాగస్వామిని కడుగు. సంతానం లేదు. ఓ నీ రక్తంలో విలాయన కుటుంబాన్ని కడుగు. వారు కొందరు ఉన్నారు నీ రక్తంలో, హైదరాబాద్ లో, బెంగళూరులో, అమెరికాలో, ఎక్కడో ఉన్నట్టు వారిని మా చుట్టూరు వాళ్ళు కడుగు. నీ భుజం మీద మోసేవాడు సమాధానం కలిపి కదు, నిత్యులకు తండ్రి కదు, ఆశ్చర్యకరుడు కదు, ఆశ్చర్యకార్యాలు చేస్తావు కదు, నీ దైవ క్షమాపణలో ఆశ్చర్యకరమైన కార్యాలు ఉన్నాయి కదు. దేవుని అప్పుడు నీతో పాటు వారిని దీవించవడం. గడిచిన వారు ప్రీకు మార్చే సాక్షి ఒక ప్రీపిట కొరకు ప్రత్యేకంగా 7 వారాలను చేసుకుని ప్రార్థన చేశారట వారు. ఆ ప్రియకుమారుడు దేవుడు పట్టుకుంటున్నామో కానీ, ఆ ప్రియబిడ్డ ఎవరో పట్టుకుంటున్నామో కానీ, వీరి కుటుంబంలో నుండి కొదువును దేవుడు ఆశ్చర్యకరంగా తెచ్చాడట. హల్లెలూయా. నాయనా, దైవిక క్షమాపణను మా ప్రియులైన కుటుంబాలను నీ రక్తం చేత కడుగుని ప్రార్థన చేయి. ఇప్పుడు మీ కుటుంబాన్ని కడుగుతా కదా, మీ కుటుంబాన్ని రక్తం దేవుని యొక్క అగ్ని చేత కాలుస్తాడు కదా. అది మౌనంగా ఉండే దేవుడు కాదు, నిద్రించే దేవుడు కాదు, కృప చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు. దేవుని పిల్లారా, ఈ దేవుని దగ్గర దైవ క్షమాపణ కలిగి ఉన్నామా? మంచి అయితే మనం కలగబడటానికి, ఆయన రక్తం ద్వారా సమీపిస్తున్నానికి కృప చూపించిన వారు ఈ మహోన్నతుడు. నేను సామాన్యుడు, నేను ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండేటువంటి వారే. నేను పరిశుద్ధుడైనాను కాబట్టి మీరు పరిశుద్ధులను మంచి కాదు. దాని పరిశుద్ధతను, నిశ్చయితను, సమాధానము సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అవును తగులు ద్వారా ఈ వాక్కులు కలిసి మేము చదువుకుంటుంటే ఓన్లీ పరిచయకు వచ్చి ప్రారంభ కాలం జ్ఞాపకం చేసుకుని కొంచెం సేపు బాధ, మరి కొంచెం సేపు సంతృప్తి, కొంచెం సేపు గలిపిలు, కొంచెం సేపు అవును కదా మన గృహంలో ఈ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేశాడు కదా. ఒక ప్రక్క బాధ ఉంది, ఇంకొక ప్రక్క సమాధానం దొరుకుతుంది. ఆహా, ముగింపైన తర్వాత దేవుడు నాకు సంతృప్తి ఇచ్చాడు. అవును సమయం నిజమే, ఒక బిడ్డ నన్ను కలిసి ఉంటుంది లేదు రానుగా దేవుడు గుర్తుపెట్టబడతాడు. మిమ్మల్ని, అభిని, ఆ ఉదయముని, సంఘాన్ని, సంఘప్రియులను మీరు అడుగుతున్న రీతిగా దేవుడు కార్యం చేస్తాడండి. ఓ దేవుడు కార్యం చేసేవాడే. అయితే ఇప్పుడు మనం ఏకీభవించేవారు ఉండాలా, కృప చూపించేవారు ఉండాలా. దేవుని బిడ్డలారా, ఎగతాళి వద్దు, ప్రశ్న వద్దు. ఓ దేవునితో ఉండేవారు ఉన్నారు. ఇప్పుడు దేవుని వాక్యంలో రమాపత్రిక ప్రభుత్వ 4వ అధ్యాయంలో పడ్డాం. ఇది కూడా ఈ పత్రికను కూడా పౌరభక్తులే రాశారని మాకు తెలుసు. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటాం. 3వ వచనం చదువుతున్నామండి. లేఖనము ఏం చెప్తుందబ్బా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అవును, మన దేవుని మనం నమ్మేవారు. దైవిక క్షమాపణ ఇచ్చే దేవుని తన చిత్తం ద్వారా మనము ప్రసాదించే దేవుని, తన చిత్తం ద్వారా మనం లేవనెత్తి కూర్చోబెట్టే దేవుని, తన చిత్తము ద్వారా తన రక్తంలో కడిగి సమీపస్తులుగా చేసే దేవుని నమ్మేవారం ఉన్నాం. ఈ దైవిక క్షమాపణలో మనకు నీతి, పరిశుద్ధత దొరుకుతుంది. ఏమనుకుంటున్నామో? దేవుడు ఆశ్చర్యకరుడు, పోషించేవాడు, చూపించేవాడు, దయ చూపించేవాడు, మేలు చేసేవాడు. ఇప్పుడు
మనల్ని బట్టి ఒక కుటుంబం దేవుని ఎందుకు రావాలని అడుగుదాం. గమనించారా? నూతన ఆత్మ కొరకు ఒక కుటుంబం సంపాదించుకొనుటకు దేవుని స్థితిలో స్థిరంగా ఉంటాం. అబ్రహాము దేవుడు నమ్మాడు, అది ఆయనకు నీతిగా వచ్చింది. అవును, మనం దేవుడు నమ్ముతున్నాం కదా, పరిశుద్ధంగా నీతిమంతులుగా జీవిస్తున్నాం కదా, దైవిక క్షమాపణ వదులుతున్నాం కదా. అయితే మన ద్వారా ఒక కుటుంబం, మన ద్వారా ఒక ప్రియుడు దేవునికి రావడానికి సాక్షిగా జీవించేవారు. మరొక ఉత్సవాన్ని మనం చదువుకుంటున్నామని ఏ ప్రభుత్వం ద్వారా ఏ వార్త మనం చూసినట్టు 6, 7 ఉత్సవాలు మనం చదువుకున్నాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచును ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషిగా ధరించబడిన వాడు కూడా ధన్యుడే. ప్రభువులారా, ధన్యకరమైన దైవిక క్షమాపణను ధన్యకరమైన జీవితంలో చేస్తాం. ధన్యకరమైన జీవితంలో భద్రపరచబడదు. ఆయన విడిచేవాడు ఒకరిని ధన్యులుగా చేసి మరొకరిని విడిచిపెట్టేవాడు కాదు. మనము దేవుని యొక్క క్షమాపణ కావాలి. మన చిత్తమును గురించి మనము తెలుసుకోవాలా. ప్రభువులారా, దేవుని కృపలో వడ్డీలేవారంగా ఉండాలా. దేవుడు మనం విడిచేవాడు కాదు. ప్రభువులారా, దేవుని వాటిలో అతిక్రమణం పరిహారం పొందాలా, పాపమును ప్రాయశ్చిత్తం చెందాలా. అప్పుడు దాన్ని కోరుతుంది. దేవుని చేత నిర్దోషించబడాలా. అది మరి శ్రేష్టమైన ధన్యత కలుగుతుంది. అవును, ఈ ధన్యకరమైన జీవితం సంపాదించుకుంటాను కలిగి ఉండటానికి మన జీవన యాత్రలో, కుటుంబ యాత్రలో, విశ్వాస యాత్రలో, సంఘ యాత్రలో ఎల్లప్పుడూ కూడా దైవిక క్షమాపణను సంపాదించుకుంటాం. దేవుని కొంత వద్దులు వారంగా దేవుడు మనల్ని దీవించి వద్దన చేసి మన కృపలో, ధన్యతలో, క్షమాపణలు భద్రపరుస్తారుగా. ఆమేన్, ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్కును అంగీకరించి మనకు దీవెనకరంగా మార్చి మన కృపలో వద్దులా చేసి దీవిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతులైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకు నీ స్తోత్రాలు. ఈ దినమందు నీ ప్రియబిడ్డలైనటువంటి మేము చేయాలి. దైవిక క్షమాపణ అనేది మాటలు బట్టి అనేక శ్రేష్ఠ వాక్యాలు మేము చదువుకోవాలి. ఈ వాక్కులు మా అందరికీ దీవెనకరంగా మార్చి, అలాగే సావాస పక్షంగా యూట్యూబ్ ఛానల్ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. దీని ద్వారా వాక్కులు అనేకులు, ఈ సందేశాన్ని అనేకులు బలపడాలా. వారు దైవ క్షమాపణ వదిలాలి తండ్రి. ధనికరమైన జీవితంలోకి రావాలి తండ్రి. దేవుని దయచేసి ఆస్వాదించండి. ఈ ధర్మ రావడానికి వారు మరొక సమయం ఇచ్చారు. యేసు నామములో ప్రార్థిస్తున్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్.